హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ భలే క్లౌడీగా ఉందండి. మాకు మేబీ రెయిన్ వస్తుందేమో తెలీదు. వాతావరణం బాగుంది కదా అని నేను చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా బఠానీతో కాదు, వెజిటబుల్స్తో. పిల్లల కోసం హెల్తీగా వెజిటబుల్స్తో మనం చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఈ చాట్ కోసం 5 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ని యూస్ చేస్తున్నానండి. నేను చూపించిన విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. బ్రింజల్, పొటాటో, టొమాటో, క్యాబేజ్, పచ్చిమిర్చి, అలాగే 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్, ముందుగానే బాయిల్ చేసుకున్న చెనా, అలాగే బ్లాక్ ఐ బీన్. హౌ టు ఫ్రోజన్ బీన్స్ అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసున్నానండి. వీటిని రిఫ్రిజిరేట్ చేసుకున్నాను. నేను ఒక 2 మినిట్స్ ముందు కుక్ చేసుకునే ముందు వాటిని తీసి బయట పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు నేను డిస్క్రిప్షన్లోనైతే లింక్ ఇస్తాను, షేర్ చేస్తాను. చూసి మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఇప్పుడు వీటన్నింటినీ మనం కట్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకొని 1 గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ రాక్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసుకొని, మీ దగ్గర పప్పు గుత్తి కానీ లేదా ఆలూ స్మాషర్ కానీ ఏదున్నా పర్వాలేదండి, తీసుకొని ఈ వెజిటబుల్స్ అన్నింటినీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా కూడా చేసుకోకండి, కొంచెం కచ్చాపచ్చాగా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి బటర్ వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు బాయిల్డ్ చెనా, అలాగే ఒక 1/2 కప్పు బాయిల్డ్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు కారం, అలాగే ఒక 1/2 టీ స్పూను సాల్టు, ఒక 1/2 టీ స్పూను ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూను చాట్ మసాలా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా కలిసేలాగా నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంట్లోకి నేను అసలు ఆయిల్ అయితే యాడ్ చేయలేదండి. ఇలా ఓన్లీ బటర్తోనే చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో అవి కొంచెం కుక్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక 7 బటర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలండి. అవి యాడ్ చేసేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 15 డేస్కి ఒకసారైనా డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే వెజిటబుల్స్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కావాలని మరీ అడిగి మరీ తింటారు. వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీని టేస్ట్ని ఇంకొంచెం డబుల్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 1/2 కప్పు గ్రౌండ్ నట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు కాష్యూ నట్స్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఓన్లీ వెజిటబుల్ కటింగ్ దగ్గరే కొంచెం మనకి టైం పడుతుంది. తర్వాత ప్రాసెస్ అంతా చాలా తక్కువగా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మన చాట్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. చక్కగా అలా ఒక బౌల్లోకి తీసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా చాప్ చేసుకున్న టొమాటోస్, సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని, అలాగే మనం ఫ్రై చేసుకున్న గ్రౌండ్ నట్స్, అలాగే జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా బఠానీ చాట్ కన్నా కూడా చాలా యమ్మీగా ఉండే మన వెజిటబుల్ చాట్ అయితే రెడీ అయిపోయింది.
దీనిలోకి ఒక లెమన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మీ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.